Hi students, good morning. Today, second BCom, fourth sem. C, programming in C. లాస్ట్ క్లాస్లో టోకెన్స్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ చూసామండి. టుడే ఏంటంటే టోకెన్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి అంటే టోకెన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే మనం ప్రోగ్రామింగ్లో అయితే ఏదైతే రాస్తున్నామో వాటిని ఏం చేస్తున్నామంటే ఒక యూనిట్లో మనం కంబైన్ చేస్తున్నాం. సో ప్రతి ఒక లైన్ రాసినప్పుడు ప్రతి లైన్కి దాంట్లో ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి అనేది ఏంటంటే టోకెన్. నథింగ్ బట్ ఇది ఏంటంటే ఇంగ్లీష్కి గ్రామర్ ఎలా ఉంటుందో మన సి లాంగ్వేజ్కి ఒక టోకెన్ ఆ విధంగా ఉంటుందండి. సో టోకెన్ అంటే ఏంటంటే ఫస్ట్ మళ్ళీ చూడొచ్చు, ఇట్ ఈజ్ ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ ప్రోగ్రామ్లో ఒక సింగిల్ యూనిట్ని మనం ఏమని కాల్ చేస్తామంటే టోకెన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దేర్ ఆర్ సెవరల్ టైప్స్. సో ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ టోకెన్కి ఏ మీనింగ్ ఉండదండి, జస్ట్ యూనిట్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే మనం ఫర్దర్గా ఇప్పుడు నేర్చుకునే అన్ని కలిపి ఏంటంటే కలిపితే ఒక ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది. సో విడివిడిగా ఇట్లా ఏమంటారంటే ఒక్కొక్క దాన్ని టోకెన్ అని కాల్ చేస్తారు. సో మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఐడెంటిఫైర్స్, మనకి కాన్సెప్ట్ అయితే మనకి ఫస్ట్ యూనిట్ అనేది ఎండ్ అవుతుందని. నెక్స్ట్ ఏంటంటే డేటా టైప్స్, బికాస్ ఆఫ్ లాస్ట్ క్లాస్లో మనకి ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చాడు, సి సింపుల్ ప్రోగ్రామ్ అని ఇచ్చినప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ హలో సి అనే సింపుల్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి రాశాను. సో ఇన్ కేస్ మనం ఏదైనా లాజిక్ యూజ్ చేసి ఆర్ సంథింగ్ ఏదైనా ఒక ప్రాబ్లమేటిక్గా PTR/100 సంథింగ్ ఈ విధంగా రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి, తెలిసి ఉంటేనే మనకి అది అర్థమవుతుంది. ఇన్ కేసు నేను అది చెప్పి దాంట్లో కొన్ని వర్డ్స్ అనేది మనకి తెలియదు, ఎందుకంటే మనం దీనికోసం నేర్చుకోలేదు ఇంకా. సో దీనికోసం నేర్చుకున్నాక మనకి లాస్ట్లో ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో మనకి అప్పుడు ఏంటంటే ఈజీగా ప్రతి టర్ము దేనికి సంబంధించింది, ఐడెంటిఫైయర్ మనం ప్రోగ్రామింగ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామని మనకు తెలుస్తుంది. సో ఏంటంటే నేర్చుకున్నప్పుడు లైన్ బై లైన్ నేర్చుకున్నట్లయితే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, మొత్తం క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిఫైయర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్. సో ఇవి చదువుకున్నప్పుడు కూడా ఏంటంటే జస్ట్ 1 by 1 అంటే మనకి ఫస్ట్ ఏ చదివితే నెక్స్ట్ దానికి రిలేటెడ్గా ఉంటుంది అని చదవాలి. అంతేకాని ఫస్ట్ ఏంటంటే మనకి దాంట్లో ఉన్న వర్డ్స్ అన్నీ తెలియకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్లో ఐడెంటిఫైర్ అని వచ్చిందనుకో, ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఐడెంటిఫైర్ కోసం నేర్చుకోవాలి. ఇన్ కేస్ అలా కాకుండా ఫస్ట్ డేటా టైప్ కోసం నేర్చుకున్నాం అనుకోండి, సో అందులో ఐడెంటిఫైర్ ఏంటంటే మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అలా కాకుండా స్టెప్ బై స్టెప్ అంటే ఒక ప్రాసెస్లో నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టెంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్, డీలిమిటర్స్. సో దేర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ టోకెన్స్ అండి. సో టుడే క్లాస్లో ఏంటంటే ఒక 2 టోకెన్స్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్ ఒక పర్సన్కి ఒక నేమ్ ఉంటుంది. సో ఒక పర్సన్కి తన నేమ్ ఏమవుతుంది, ఒక ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నప్పుడు ఒక పర్సన్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తామండి, ఒక నేమ్ పెట్టి మనం కాల్ చేస్తాం. అదే ఆ నేమ్ ఏమై ఉండాలి, ఇన్వాలిడ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ మెయిల్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సురేష్ అనే మెయిల్ అనే పర్సన్కి మనం కాల్ చేయాలి, అంటే మనం పిలవాలి. అతన్ని పిలిచినప్పుడు మనం ఏంటి, సురేష్ ప్లేస్లో మనం సంథింగ్ ఏదన్నా లక్ష్మి అని కాల్ చేస్తాం అనుకోండి, అంటే మెయిల్కి ఫీమేల్ నేమింగ్ ఇచ్చాం. సో ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో ఏంటంటే దేనికి సూటబుల్గా మనం అది యూజ్ చేసినప్పుడు మాత్రమే ఐడెంటిఫైయర్ అనేది వర్క్ అవుతుంది. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రోగ్రామింగ్లో కూడా మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. సో నేమింగ్ వేటికి ఇస్తాము, ఏ విధంగా ఇస్తామని నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అసలు నేమింగ్
జస్ట్ నేమింగ్ ఏ విధంగా ఇస్తామనేది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ టోకెన్స్లో మనం ఐడెంటిఫైయర్స్ ఎక్కడ యూజ్ చేస్తామనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫైయర్స్ నేమ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వేరియబుల్స్లో, ఫంక్షన్స్తో, లేబుల్స్లో యూజ్ చేస్తాం. ఐడెంటిఫైయర్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకోవాలంటే యూజర్ డిఫైన్డ్. మన యూజర్ డిఫైన్డ్ ఏమని చెప్పుకున్నాము, యూజర్ మాన్యువల్గా డిఫైన్ చేసేవంటే యూజర్ మాన్యువల్గా క్రియేట్ చేసి ఎందులోకి వస్తాయంటే యూజర్ డిఫైన్లోకి వస్తాయని చెప్పుకున్నాము. దెన్ యూజర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వేరియబుల్స్, ఫంక్షన్స్, లేబుల్స్, క్లాసెస్, మెథడ్స్, ఎక్స్ట్రా. సో ఏంటంటే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు, ఫంక్షన్స్ని, లేబుల్స్ని క్రియేట్ చేసినప్పుడు అంటే ఏంటంటే మనకు కన్వీనియంట్గా యూజ్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఒక ప్రోగ్రామింగ్ రాసామండి మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసి. ఇక్కడ సమ్ అనేది ఇచ్చాం, ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాం. దెన్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చామంటే అంటే మనకి యూజర్ డిఫైన్డ్ అంటే గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి, లోకల్ వేరియబుల్స్. దెన్ ఏంటంటే సబ్ ప్రోగ్రామింగ్ మన మెయిన్ అనేది మనకి ఒకటే ఉంటుంది ప్రోగ్రామింగ్లో, మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పుకుని మనం డివిజన్ ట్యాగ్ కూడా ఇచ్చుకుని ఏం చేసాం, మనకి ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అందులో. ఇది యూజర్ డిఫైన్డ్ అని అంటాము అని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మెయిన్ అనేది సిస్టమ్ డిఫైన్డ్, డివిజన్ అనేది యూజర్ డిఫైన్డ్. సో ఐడెంటిఫైయర్స్ అంటే ఇటువంటి టైప్లో, ఇటువంటి ప్లేసెస్లో మనం రాయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఐడెంటిఫైయర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి ఐడెంటిఫైయర్స్ క్రియేట్ చేయడానికి. సో ఆ రూల్స్ మనం ఫాలో అవ్వి మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్లో తీసుకోవాలి ఒకటి. కాబట్టి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్కి నేమ్ అనేది మనకు కావాలండి, డివిజన్ అనే ఫంక్షన్కి నేమ్ కావాలి. సో ఈ డివిజన్ అనే ఫంక్షన్కి నేమ్ అవసరమైనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏ రూల్స్ మనం ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే మనకి ఆల్రెడీ మెయిన్ ఫంక్షన్ అనేది సిస్టమ్ డిఫైన్డ్ అని చెప్పుకున్నాం. సో యూజర్ డిఫైన్డ్ ఏముంది మనకి ఈ ఫంక్షన్ ఏమంటుంటే ఫంక్షన్, దీన్ని ఏమని కాల్ చేస్తాము, పారాన్సిస్ ఉన్నప్పుడు ఫంక్షన్ అని కాల్ చేస్తాము. ఇది యూజర్ డిఫైన్డ్ కాబట్టి దీన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ వేరియబుల్స్ అనేటప్పటికి ఏంటంటే మనకి టోకెన్స్లో ఆల్రెడీ వేరియబుల్స్ ఉంది. సో వేరియబుల్స్ తెలుసుకున్నప్పుడు మనం మళ్ళీ ఈ కాన్సెప్ట్ కోసం రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫంక్షన్ కోసం తెలుసుకోవచ్చు అంటే ఫంక్షన్కి నేమింగ్ ఏ విధంగా ఇస్తాము. సో దెన్ రూల్ ఫస్ట్ ఏం యూజ్ చేయాలి, ఆల్ఫాబెట్స్ లోవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్పర్. ఆల్ఫాబెట్స్ని యూజ్ చేయాలి, లోవర్ అండ్ అప్పర్ కూడా యూజ్ చేయొచ్చు. అసలు ఏం యూజ్ చేస్తారు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే 0 to 9 నెంబర్స్ అని యూజ్ చేస్తాము. దెన్ స్పెషల్ సింబల్స్ యూజ్ చేసుకుంటామని చెప్పాము కదా. ఇక్కడ ఏంటంటే స్పెషల్ సింబల్స్ అనేది ఓన్లీ అండర్ స్కోర్ అనేది ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే క్యారెక్టర్ సెట్. మనం క్యారెక్టర్ సెట్ ఏది యూజ్ చేస్తాము అని చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాము, ఏదర్ లోవర్ ఆర్ అప్పర్ యూజ్ చేస్తాము. దెన్ 0 to 9 మధ్యలో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని ఇవ్వడానికి ఉంటుంది. దెన్ అండర్ స్కోర్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇది మైండ్లో ఉంచుకుని మనం ఏంటంటే నేమింగ్కి వాటిని యూజ్ చేయాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే మెయిల్కి సూటబుల్గా నేమ్స్ పెడతాం, ఫీమేల్కి సూటబుల్గా నేమ్స్ పెడతాం. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం నేమ్ రాసినప్పుడు మనం ఫస్ట్ రూల్ ఏంటంటే ఐడెంటిఫైయర్ రాసినప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే ప్రతి ఐడెంటిఫైయర్ నేమ్ కూడా జస్ట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఆల్ఫాబెట్స్ అంటే మనకి ఏంటి A to Z, లోవర్ ఆర్ అప్పర్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో ఏంటంటే ఎవ్రీ ఐడెంటిఫైయర్ మస్ట్ బి స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్.
అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఆల్ఫాబెట్తో మాత్రమే దాన్ని యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనం ఒకటి రూల్ రాసుకుని దానికి ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఏది ఇన్వాలిడ్ ఏది వ్యాలిడ్ అని. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏమంటున్నాం, ఆల్ఫాబెట్స్తో ఏదో ఒకటి రాయొచ్చు అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ వచ్చేసి నెంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎండ్ ఆఫ్ ది వర్డ్, ఎండ్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. అంటే ఎండ్లో మనం ఏం చేస్తున్నామంటే ఎండ్ ఆర్ మిడిల్, అంతేగాని మనం ఫస్ట్లో మాత్రం అట్లా స్టార్ట్ చేయకూడదు. ఎందుకు ఇక్కడ ఫస్ట్లో స్టార్ట్ చేయకూడదని నేను వర్డ్ అని రాయలేదు. బట్ ఏంటంటే ఎవ్రీ ఐడెంటిఫైయర్ మస్ట్ బి స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్, అంటే ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవ్వాలన్నప్పుడు నెంబర్తో స్టార్ట్ అవ్వాలని నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదనే కదా దాని మీనింగ్. సో ఏంటంటే నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, జస్ట్ ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే నెంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎండ్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్ అండ్ మిడిల్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్. మిడిల్ కూడా చేయొచ్చు. జస్ట్ ఏంటంటే అండర్స్టాండబుల్గా ఇవేంటంటే నేను రాసి ప్రతిదీ కూడా డెఫినేషన్ కాదండి, మనకి మెటీరియల్ని ఫాలో అవ్వాలి. జస్ట్ ఏంటంటే మనకి అండర్స్టాండబుల్గా మనకి ఆ సిచ్యువేషన్లో మనకి ఏదైతే వర్డ్ మనకి అవసరం అవుతుందో దాన్ని బట్టి నేను రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ వన్ సింబల్ యూజ్డ్, ఓన్లీ వన్ సింబల్ యూజ్డ్ అంటే ఒకే ఒక సింబల్ యూజ్ అవుతుందండి. ఇది ఏమని చెప్తున్నామంటే అండర్స్కోర్ అని చెప్తాము. ఇదేంటంటే మిడిల్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్, అంటే రెండు నేమ్స్ మనం కంబైన్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే మిడిల్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే లిమిటేషన్ అనేది నో లిమిట్ అండి. బట్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మనకి కొన్ని కంపైలర్స్ తీసుకున్నప్పటికీ 16 బిట్స్ ఆర్ 32 బిట్స్ సమ్ ఈ విధంగా మనకి చేయడానికి ఉంటుంది. సో లిమిటేషన్ ఏముండదు, బట్ కంపైలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కెనాట్ యూజ్ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ అనేది మనకు ఒక టోకెన్ అండి. సో కీవర్డ్స్లో అనేవి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఇదేంటంటే ఐడెంటిఫైయర్ అనేది కీవర్డ్కు ఆపోజిట్. ఎందుకంటే కీవర్డ్ అనేది సిస్టమ్ డిఫైన్డ్, అండ్ సిస్టంలో ఆల్రెడీ కొన్ని డిఫైన్ చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్, ప్రింట్ఎఫ్, సంథింగ్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్ చేసేవి. అవి కీవర్డ్స్లోకి రావండి, బట్ ఏంటంటే సిస్టమ్ డిఫైన్డ్ అని అవి చెప్తున్నాం, ఎందుకంటే మనం ఇంకా కీవర్డ్స్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి. సో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ ఇవి రెండు ఆపోజిట్, ఎందుకంటే ఇది సిస్టమ్ డిఫైన్ చేసింది, ఇవి మనకి మాన్యువల్ కంటే యూజర్ డిఫైన్ చేసింది. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ఐడెంటిఫైయర్స్ లాగా కీవర్డ్స్ వాడకూడదు, కీవర్డ్స్ లాగా ఐడెంటిఫైయర్స్ వాడకూడదు. సో ఇవండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఏది వ్యాలిడ్ ఇన్వాలిడ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఈ రూల్స్ని అప్లికబుల్లా కాదా. ఫస్ట్ ఏంటంటే ఏదో ఒకటి తీసుకొచ్చండి మనకి నచ్చింది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కౌంట్ అనేది వ్యాలిడా ఇన్వాలిడా. ఫస్ట్ ఏమంటున్నాము, ఎవ్రీ ఐడెంటిఫైయర్ మస్ట్ బీ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యిందా లేదా, ఎయిదర్ అప్పర్ ఆర్ లోవర్. సో దేంతో అయినా స్టార్ట్ అయ్యిందా లేదా, సో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ నెంబర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది మిడిల్ ఆర్ ఎండ్. సో ఇక్కడ అసలు నెంబరే యూజ్ చేయలేదు, సో ఇదేంటంటే ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండర్ స్కోర్. సో దీంట్లో అండర్ స్కోర్ యూజ్ చేయలేదు కాబట్టి దీన్ని స్కిప్ చేయొచ్చు. సో మనకున్న ఈ 3లో ఏంటంటే ఇది సాటిస్ఫై చేయింది, ఈ రెండు కూడా దాంట్లో ఆల్రెడీ లేవు. సో ఏంటంటే ఇది వ్యాలిడ్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అయింది, దాంట్లో నెంబర్స్ ఏమీ లేవు, అండర్ స్కోర్ లేదు కాబట్టి ఇంకా ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి 1 2 3 కౌంట్.
అంటే ఈ 2 పాయింట్స్ చూద్దాం. ఎవ్రీ మస్ట్ బి స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ అన్నాం కదా. సో ఫస్ట్ ఇది రాంగ్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వలేదు, అది న్యూమరికల్తో స్టార్ట్ అయింది. సో ఏంటంటే అది రాంగ్. నెక్స్ట్ ఫస్ట్ అండ్ నేము, ఇక్కడ ఏమి యూజ్ చేసాము, ఫస్ట్ అండ్ నేమ్. ఫస్ట్ ఏంటి, సాటిస్ఫై చేసింది కదా, ఎందుకంటే ఐడెంటిఫైర్ మస్ట్ బి స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. సో ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యింది. నెంబర్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి ఈ పాయింట్ని మనం డిస్కస్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ 1 సింబల్ యూజ్డ్. సో ఓన్లీ 1 సింబల్ యూజ్డ్ అని చెప్పాము, అది ఓన్లీ అండర్స్కోర్ అని చెప్పాము. సో ఇక్కడ ఏం యూజ్ చేసాం మనం, అండ్ అనే సింబల్ యూజ్ చేసాం. సో లేదు, ఎందుకంటే మన క్యారెక్టర్ సెట్ అనేది లేదు, క్యారెక్టర్ సెట్లో మనకి ఆ సింబల్ అనేది లేదు కాబట్టి మనం ఏం చేసామంటే ఇంటూ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ నేమ్. సో ఫస్ట్ది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యింది, ఓకే. నెక్స్ట్ మధ్యలో ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, మిడిల్ ఆఫ్ ది ఐడెంటిఫైర్. మనం ఏం చెప్పుకున్నామంటే ఈ 2 లాస్ట్ నేమ్, ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఏంటి యూజ్ చేసాం, మనం ఒక సింబల్ యూజ్ చేసాము, ఒకే ఒక సింబల్ యూజ్ చేయాలి, అది ఇక్కడ యూజ్ చేసాం. సో ఇది ఏంటంటే వ్యాలిడ్. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ 1 అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అలా ఉంటుంది కదా, మనం ఏం సేవ్ చేసుకున్నామంటే ప్రోగ్రామ్ 1 అని ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవ్రీ లెటర్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. సో ఇది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది, ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎండ్ ఆఫ్ ది అండ్ మిడిల్ ఆఫ్ ది ఐడెంటిఫైర్. సో ఏంటంటే ఐడెంటిఫైర్ అనేది ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఐడెంటిఫైర్ అనేది యూజ్ చేస్తాము, ఓకే. నెక్స్ట్ ఇది వ్యాలిడ్. నెక్స్ట్ ఏంటంటే సింబల్స్ ఏమీ లేవు కాబట్టి జస్ట్ ఈ 2 పాయింట్స్ వెరిఫై చేసినప్పుడు సాటిస్ఫై అయింది కాబట్టి సో ఈ విధంగా మనం ఐడెంటిఫైయర్స్కి అనేది నేమింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందాక డివిజన్ అని చెప్పాను కదా, సో ఈ విధంగా డివ్ అంటే ఫస్ట్ ఐడెంటిఫైయర్ నేమింగ్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 99 ఆర్ డివ్ నెంబర్, ఈ విధంగా వీటిని సాటిస్ఫై అయ్యేలాగా మనం ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. ఎక్కడ యూజ్ చేస్తాం వాటిని, వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్, లేబుల్స్. సో ఈ విధంగా వాటికి నేమింగ్ చేసినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఐడెంటిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తాము, ఓకే. దీనికి క్యారెక్టర్ సెట్, దెన్ దానికి రూల్స్. సో ఆ రూల్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే ఎర్రర్ రాకుండా మనకి ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది, లేకపోతే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓకే. నెక్స్ట్ థింగ్ డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్కి వచ్చేసినప్పటికి ఏంటంటే డేటా టైప్ ఆఫ్ ది డేటా టు బి స్టోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్లో ఒక డేటాను స్టోర్ చేసామండి, అది 1 అని ఇచ్చాం. 1 అంటే ఏంటి, అది న్యూమరిక్ కదా. సో ఆ విధంగా మనం న్యూమరిక్ ఇచ్చామా, క్యారెక్టర్ ఇచ్చామా, లేకపోతే ఏమి ఇచ్చాము అన్న దాని మీద బేస్ అయ్యి డేటా టైప్ అనేది డిఫైన్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే టైప్ ఆఫ్ ది డేటా టు బి స్టోర్డ్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ చేసుకున్నాము అన్న దాని మీద బేస్ అయ్యి డేటా టైప్స్ అనేది క్లాసిఫై చేసామండి. డేటా టైప్స్ పర్టికులర్గా ఏంటంటే 3 టైప్స్. 3 టైప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్ ఏమంటారంటే ప్రైమరీ డేటా టైప్ అండి, ప్రైమరీ. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి, నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ అంటే ఇందా చెప్పుకున్నట్టు ఇది ప్రైమరీ అంటే యూజర్ అంటే సిస్టమ్ డిఫైన్ చేసింది, నాన్ ప్రిమిటివ్ అంటే డిరైవ్ చేసింది, డిరైవ్డ్ డేటా టైపు. దాన్ని నెక్స్ట్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్. ఇక్కడ వచ్చేసి ప్రైమరీగా కొన్ని ఉంటాయండి. సో దీని నుంచి మనం డిరైవ్ చేసిన వాటిని ఏమంటామంటే నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటంటే దీన్ని యూజ్ చేసుకుంటే వీటిని మనం డిరైవ్ చేసాం. దాన్ని ఏంటంటే మనం ఓన్గా డిరైవ్ చేసినవి. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ప్రైమరీ అనేది 3 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యింది. ఫస్ట్ ఏంటంటే ఇంటిజర్, రియల్, క్యారెక్టర్.
అని డివైడ్ అయ్యాయండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్లో 4 టైప్స్ అండి. యాక్చువల్గా 6 టైప్స్ ఉంటాయి. జస్ట్ నార్మల్గా 3 టైప్స్ ఏంటంటే ఇంటీజర్లో షార్ట్ ఇంటూ లాంగ్, షార్ట్ ఇంటూ లాంగ్ ఇంటూ అండ్ నార్మల్ ఇంటూ. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఈ 3 టైప్స్ తీసుకున్నాం కదా. సో ఏంటంటే సైనెడ్ అన్సైనెడ్. అంటే సైన్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా ప్లస్ మైనస్ తీసుకుంటాం. సో ఇక్కడ సైనెడ్ ఉంటుంది, అన్సైనెడ్ ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఇంకొక 3 వస్తాయండి. ఏంటంటే సైనెడ్ షార్ట్ ఇంటూ, సైనెడ్ ఇంటూ, సైనెడ్ లాంగ్ ఇంటూ. సో ఆ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రియల్లోకి వచ్చేసినప్పటికీ ఫ్లోట్, డబుల్, సైన్ డబుల్, సైనెడ్ డబుల్. ఓకే. నెక్స్ట్ క్యారెక్టర్స్లోకి వచ్చేసి దీంట్లో ఏంటంటే బేసిక్గా 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ క్యారో, సైనెడ్ క్యారో, క్యారెక్టరు, సైనెడ్ క్యారెక్టరు. ఓకే. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్లోకి వచ్చేసి అంటే 4 టైప్స్ ఉంటాయండి. ఎరే, స్ట్రక్చర్స్, యూనియను, దెన్ స్ట్రింగ్స్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎన్యూమరబుల్. నెక్స్ట్ యూజర్ డిఫైన్కి వచ్చేసినప్పటికి ఏంటంటే ఎన్యూమరేషన్. సో ఇదండి బేసిక్గా డేటా టైప్స్ అనేవి 3 టైప్స్: ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, యూజర్ డిఫైన్డ్. దెన్ ఇంటీజర్కి వచ్చేసి షార్ట్ ఇంటూ, ఇంటూ, లాంగ్ ఇంటూ, దెన్ ఫ్లోట్, డబుల్, సైనెడ్. క్యారెక్టర్లోకి వచ్చేసి క్యారో, సైనెడ్ క్యారో. ఇవన్నీ కూడా విడివిడిగా డిస్కస్ చేసుకోవచ్చు. ఎరే, స్ట్రక్చర్స్, యూనియన్స్, స్ట్రింగ్స్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్లోకి ఉన్నాయండి. నెక్స్ట్ ఏంటంటే యూజర్ డిఫైన్కి వచ్చేసి ఎన్యూమరబుల్ అంటే ఎన్యూమరేషన్. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఇంటీజర్ కోసం చూసుకోవచ్చు. అసలు ఇంటీజర్ ఏంటి, దాంట్లో ఏ టైప్స్ ఉంటాయి? మన డేటా టైప్స్కి అనేది ఒక రేంజ్ ఉంటుందండి, సైజు, రేంజు. అది దేని మీద డిఫైన్ ఉంటుందంటే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని మీద డిఫైన్డ్ అయి ఉంటుంది. సో డేటా టైప్ అని ఏం చెప్పుకుంటున్నాము మనం? వేరియబుల్లో ఏ డేటా అయితే స్టోర్ చేయాలనుకుంటున్నాము, అంటే డేటా అనేది ఏ విధంగా స్టోర్ చేయాలనుకుంటున్నాము దాని మీద బేస్ చేసి డేటా టైప్స్ అనేది డిఫైన్ చేస్తాము. దీనికి ఏంటంటే ఒక రేంజ్ ఉంటుంది అండ్ సైజ్ ఉంటుంది. అంటే సైజ్ని బేస్ చేసుకుని రేంజ్ అనేది ఉంటుందండి. సో ఆ రేంజ్ విత్ ఇన్ ది రేంజ్ ఉంటే ఒక కేటగిరీకి చెందుతుంది ఆర్ వేరే కేటగిరీకి చెందుతుందని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇంటీజర్. ఓకే. ఇంటీజర్ ఏంటంటే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు వితౌట్ డెసిమల్ పాయింట్ ఏమంటామంటే ప్రిసిషన్ అనేది ఏముండదండి. పాయింట్ ఏమంటామంటే ఇంటీజర్ అని కాల్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఇంటీజర్. దిస్ ఈజ్ ది ఇంటీజర్. సో ఈ విధంగా అంటే దీన్ని ఇంటీజర్ అని కాల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనం రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దాని రేంజ్ కూడా. అంటే ఇక్కడ 9101 అంటే దాని విత్ ఇన్ ది రేంజ్ ఉందా లేదా అని కూడా మనం తెలుసుకుని దాన్ని ఇంటీజర్లోకి వస్తుందా లేదా అని తెలుసుకుంటాం. మెయిన్గా ఏంటంటే ఇంటీజర్ అంటే డేటా రిప్రజెంట్ ది వాల్యూ వితౌట్ ది డెసిమల్ పాయింట్స్. అంటే డెసిమల్ పాయింట్ యూజ్ చేయకుండా, అంటే పాయింట్ తర్వాత ఏ వాల్యూస్ లేకుండా జస్ట్ ఓన్లీ ఇలా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటామంటే డెసిమల్ పాయింట్స్ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఏమని చెప్పుకున్నాము? 6 టైప్స్ ఆఫ్ ఉంటాయని చెప్పుకున్నాము. ఫస్ట్ టైపు, సైజు, రేంజ్. సో టైపు ఫస్ట్ ఏంటి? షార్ట్, సైనెడ్ షార్ట్,
ఇంట్ సైనడ్ ఇంట్ షార్ట్ ఇంట్ సైనడ్ ఇంట్ దెన్ ఏంటంటే లాంగ్ ఇంట్ సైనడ్ లాంగ్ ఇంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే సైజు వచ్చేసి 1/2 అంటే ఏంటంటే 8 బిట్స్. 8 బిట్ని కలిపి ఏమంటామంటే 1/8లా కాల్ చేస్తాం. సో ఏంటంటే 1/2 ఇంటికి వచ్చేసి 2 బోత్ సైనడ్కి అన్సైనడ్కి కూడా 2 నెక్స్ట్ 4 ఓకే 4. సో ఇక్కడ వచ్చేసి రేంజెస్ అనేది మనం నోట్ చేసుకోవచ్చండి. ఓకే ఇవి వచ్చేసి ఇంటీజర్కి సంబంధించిన టైప్స్, దెన్ సైజెస్, రేంజెస్. సో ఇక్కడ ఏంటంటే షార్ట్ ఇనేటప్పటికి ఏంటంటే 1/8ని కలిగి ఉంటుంది. షార్ట్ ఇంట్ అని డిక్లేర్ చేసినప్పుడు మనం షార్ట్ ఇంట్ దీన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే ఓకే డేటా టైప్ వాల్యూ. ఓకే సో మనం వేరియబుల్ డిక్లరేషన్ తెలుసుకున్నప్పుడు మనకి ఏ విధంగా డిక్లేర్ చేయాలని తెలుస్తుంది. డేటా టైప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షార్ట్ అని తీసుకున్నాం అనుకోండి. షార్ట్ అని తీసుకున్నప్పుడు ఏంటంటే షార్ట్ ఎక్స్ ఈక్వల్ టు 128 128 ప్లస్ మైనస్. సో మనం ఏం తీసుకున్నాము సైనడ్ అన్సైనడ్ అని తీసుకున్నాం. సో ఏంటంటే సో ఇది సైనడ్ ఇది అన్సైనడ్. సో ఏంటంటే ఇక్కడ ఇంట్ వచ్చినప్పటికీ మనం ఏం తీసుకోవాలి ఇన్ కేస్ 120 తీసుకున్నాం. సో విత్ ఇన్ ది రేంజ్ కదా. సో 120 అంటే విత్ ఇన్ ది రేంజ్, ఏదర్ ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే వ్యాలిడ్ అవుతుంది. ఇన్ కేస్ అలా కాకుండా 500 అని తీసుకున్నాం. 500 అంటే ఈ రేంజ్లో ఉందా మనకి షార్ట్లో లేదు కదా. సో ఏంటంటే ఇది ఏమవుతుందంటే ఇన్వాలిడ్ అవుతుంది. 128 ఏదర్ ప్లస్ ఆర్ మైనస్ ఏది ఇచ్చినా కూడా షార్ట్ అనేది వ్యాలిడ్, కానీ మనకి ఏంటంటే అది వ్యాలిడ్ అవ్వడం లేదు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే షార్ట్ అన్సైడ్ అంటే ఏంటంటే సైన్ చేసాం కదా. సో మైనస్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, వాటిని సైనడ్కి అన్సైనడ్కి ఈక్వల్గా చేయాలంటే ఏమవుతుంది ఇటు -50 ఉంటుంది అటు +50 ఉంటుంది. ఓకే అప్పుడు ఏమవుతుంది టోటల్ ఎలిమెంట్స్ 100 అవుతుంది, కానీ సైన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విధంగా ప్లస్ మైనస్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే సైనడ్ షార్ట్ వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే అన్సైనడ్ ఇంటీజర్ వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే అన్సైనడ్ లాంగ్ ఇంటీజర్ అనేది వస్తుంది. సో ఈ రేంజెస్ అనేది ఈ విధంగా సింపుల్గా అండర్స్టాండ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ కేస్ ప్లస్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాము 100 ఎలిమెంట్స్ని 2 పార్ట్స్లో డివైడ్ చేయాలంటే జస్ట్ అక్కడ సైన్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఏంటంటే మైనస్ ప్లస్ అని 2 పార్ట్స్లో డివైడ్ చేసాం. 50 టోటల్ ఎలిమెంట్స్ అంతా 100. సో ఆ విధంగానే వీటిని ఏ విధంగా డివైడ్ చేశారంటే 255ని -128 + 128 టోటల్ కలిపితే ఎంత వస్తుంది 255. సో ఈ విధంగా రేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ అంటే
వితౌట్ డెసిమల్ పాయింట్ ఏం చెప్పుకున్నాము, ఇంటిజర్ అని చెప్పుకున్నాం. సో విత్ డెసిమల్ పాయింట్ ఏంటంటే ఫ్లోట్ అంటే రియల్లోకి వచ్చినప్పటికి ఏంటంటే మనకి విత్ డెసిమల్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్స్తో ఏదైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే మనం రియల్ వాల్యూస్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 90.99 అని తీసుకున్నప్పుడు ఏముంది, ఇక్కడ డెసిమల్ తర్వాత పాయింట్స్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన రియల్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే బై 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి మ్యాంటీసా, దెన్ ఎక్స్పోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్ ఆ విధంగా రాసుకున్నప్పుడు మనకి కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10⁻³ సంథింగ్ ఆ విధంగా ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే ఎక్స్పోనెంట్ అని ఈ విధంగా కాల్ చేస్తారు. సో విత్ డెసిమల్ పాయింట్స్ని ఏ విధంగా కాల్ చేస్తారంటే రియల్ అని కాల్ చేస్తారండి. దేర్ ఆర్ 3 టైప్స్ అని డిస్కస్ చేసుకున్నాము. అవి ఏంటంటే సేమ్ ఇందాక ఏ విధంగా ఉన్నాయో వీటికి కూడా ఆ విధంగానే ఉంటుంది. సో మ్యాంటీసా అండ్ ఎక్స్పోనెంట్ ఫామ్లో మనం వీటిని రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే టైపు, సైజు, రేంజ్, ఫ్లోట్. దీంట్లో వచ్చేసినట్టు మనం ఏంటి బెట్ చేసుకున్నాం ఫ్లో చార్ట్లో, ఫ్లోటు డబుల్, నెక్స్ట్ లాంగ్ డబుల్, ఫ్లోటు డబుల్, లాంగ్ డబుల్. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే 4 బైట్స్, నథింగ్ బట్ 4 × 8 32 బిట్స్. ఓకే, 4 నెక్స్ట్ వచ్చేసి 8 బిట్స్ 10 బిట్స్, సారీ 8 బైట్స్ 10 బైట్స్. ఓకే, వీటి రేంజ్ ఉందండి. ఓకే, వీటి రేంజ్ ఏటి మధ్య ఉంటుందంటే జస్ట్ ఇవేంటంటే మనం డిక్లేర్ చేసినప్పుడు వేటి మధ్య రేంజ్ ఉంటుంది. సో ఏ రేంజ్కి ఏది సూటబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం తీసుకున్నాం, 120 షార్ట్కి 255 తీసుకున్నాం. మనకి ఇంకా 300 కావాలనుకోండి, షార్ట్ అనేది పనిచేయదు. సో కంపల్సరీగా ఏం చేస్తామంటే ఇంటికి వెళ్తాం. ఇంట్ మీనింగ్ ఇంటీజర్, సో ఇంటికి వెళ్తాం. సో ఆ విధంగా ఏంటంటే ఇన్ కేస్ ఇంట్లో మనకు కావాల్సిన వాల్యూ లేనప్పుడు నెక్స్ట్ లాంగ్కి వస్తాం, లేనప్పుడు ఇన్ కేస్ మనం డెసిమల్ పాయింట్స్లో మనకి రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఫ్లోటు డబుల్ లాంగ్. సో ఈ విధంగా ఇందులో కూడా ఏంటంటే మనకి రేంజెస్ అనేవి ఉంటాయండి. ఓకే, జస్ట్ ఇవి హార్డ్ టు రిమెంబర్ కాదండి. జస్ట్ ఒకసారి చూస్తే మనకి అంటే కొంచెం మెమొరీ స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది హ్యూమన్కి. సో ఏంటంటే మనకి ఎప్పుడైతే యూజ్ ఉంటుంది అని అనుకున్నప్పుడే వీటిని గుర్తుపెట్టుకోవడం చేస్తే మనకి అంత బర్డెన్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఫ్లోట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డబుల్ లాంగ్ డబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం. సో ఈ విధంగా పాయింట్ తర్వాత 6 డిజిట్స్ అనేది వచ్చిందనుకోండి, అంటే ప్రెసిషన్ అనేది 6 పాయింట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫ్లోట్ని ప్రిఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇంకా ఎక్కువ వచ్చిందనుకోండి, మనం డబుల్కి లాంగ్ డబుల్ని ప్రిఫర్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ది రియల్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ ఎలిమెంట్ అండి, సింగిల్ ఎలిమెంట్. సో క్యారెక్టర్ డేటా టైప్, యూజింగ్ క్యారెక్టర్ వీ కెన్ ద రిప్రజెంట్ ద సింగిల్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేసి ఏం చేస్తామంటే డేటా టైప్ని డిఫైన్ చేస్తాము. స్ట్రింగ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమంటామంటే స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా DATA, ఇవేంటి ఒక్కోటిట్లు ఏమంటామంటే క్యారెక్టర్ అంటాము. ఇక్కడ సి లాంగ్వేజ్కి వచ్చినప్పటికి ఏంటంటే క్యారెక్టర్ని సింగిల్ కోడ్స్తో డిఫైన్ చేస్తామండి.
సింగిల్ కోట్స్ మధ్యన ఏదైతే ఉందో దాని క్యారెక్టర్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉంది, దీన్ని సింగిల్ కోట్లో పెట్టాం. సో ఇదేంటంటే జస్ట్ సింగిల్ కోట్లో ఏదన్నా కానీ క్యారెక్టర్గా ట్రీట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాలర్ సింబల్ పెట్టాం సింగిల్ కోట్లో. సో సింగిల్ కోట్ని ఏం చేస్తుంది, అది క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది. సింగిల్ కోట్ అని రిప్రజెంట్ చేసినప్పుడు దాని క్యారెక్టర్ అని తెలుసుకోవాలి. దాంట్లో ఎయిదర్ క్యారెక్టర్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, సింబల్స్ ఉండొచ్చు. ఇదేంటి డిఏ అనేది విడివిడిగా క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఏ డేటా కలిపేసి డేటా అని పెట్టేసాం. సో దీన్ని ఏమంటారంటే కలెక్షన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అండి. సో స్ట్రింగ్ ఏంటంటే డబల్ కోట్స్తో మనం డిఫైన్ చేస్తాం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సింగిల్ కోట్స్లో ఉన్నదాన్ని క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఏదర్ మనకి ఆల్ఫాబెట్స్ తీసుకోవచ్చు, న్యూమరికల్స్ తీసుకోవచ్చు, సింబల్స్ తీసుకోవచ్చు. దెన్ డేటా అంటే ఒక కలిపేసిన ఫామ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమంటారంటే మనం స్ట్రింగ్ అని కాల్ చేస్తామండి. దీన్ని ఏంటంటే ఆల్వేస్ డబుల్ కోట్స్లో అనేది పెడతాము. ఇన్ కేస్ స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్లో ఈ విధంగా పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, దీన్ని కూడా స్ట్రింగ్ అనే కాల్ చేస్తారు. సో ఇదండి. సో ఇప్పుడు క్యారెక్టర్కి వచ్చినప్పటికి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే క్యారో, అన్సైన్డ్ క్యారో టైపు, సైజు, రేంజ్. అన్సైన్డ్. ఓకే, అన్సైన్డ్ అండి. సో ఇక్కడ ఏంటంటే సైజ్ వచ్చినప్పటికి జస్ట్ 1/2. ఇక్కడ రేంజ్ వచ్చేసి సేమ్. ఇక్కడ 1/10 అని తీసుకున్నప్పుడు ఫస్ట్లో మనం ఏం తీసుకున్నాము, షార్ట్కి కూడా 1/10 అని తీసుకున్నాం. సో 1/10 ఏంటంటే జస్ట్ ఒక రేంజ్ అనేది డిఫైన్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం ఏం చేస్తున్నామంటే సేమ్ అదేవిధంగా 2 + 128 0 to 255. సో ఇందాక 1/10కి మనం ఏదైతే తీసుకున్నామో సేమ్ క్యారెక్టర్ కూడా 1/10కి అదేవిధంగా తీసుకున్నామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా టైప్స్. సో టుడే 2 టోకన్స్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకటి ఐడెంటిఫైర్లో క్యారెక్టర్ సెట్స్ ఏముంటాయి, దెన్ ఆ రూల్స్ ఏంటి, వ్యాలిడ్ ఐడెంటిఫైర్స్ ఏంటి, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూసాము. నెక్స్ట్ డేటా టైప్లో 3 టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, యూజర్ డిఫైన్డ్ అని చెప్పి. ప్రిమిటివ్లో టుడే ఏంటంటే జస్ట్ నాన్ ప్రిమిటివ్ అండ్ డిఫైన్ ఏంటంటే ఫర్దర్గా మనకు వస్తాయండి. సో జస్ట్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఎంత సైజు ఉంటుంది, ఏది దేని క్లాసిఫికేషన్ టైప్లోకి వస్తుంది, దెన్ రేంజ్ ఏంటి అన్న దానికోసం తెలుసుకుంటే సరిపోతుంది. సో టుడే క్లాస్ ఇది స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.